ప్రీవియస్ క్లాస్లో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ డిస్కస్ చేసాం. ఇప్పుడు లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ అనేది డిస్కస్ చేద్దాం. కాన్స్టెంట్ అంటే మారదు అని అర్థం, ఫిక్స్డ్ అని అర్థం. ప్రపోర్షన్స్ అంటే 2/3, సో అది ఒక పర్సంటేజ్ అనమాట, రేషియో. 4 పిల్లలు ఉంటే ఒక పిల్లవాడు బాధ అవుతాడు, అట్లా రేషియో చెప్తాం. ప్రపోర్షన్స్ అంటే నిష్పత్తి అని అర్థం. ఫ్రమ్ ద ఎక్స్పెరిమెంట్స్ ఆన్ లా ఆఫ్ కన్జర్వేషన్ మాస్, we saw that mass does not change during a chemical reaction. ఇది ఆల్రెడీ మనకు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్లో మాస్ అనేది మారదు అంటే బరువు మారదు కెమికల్ రియాక్షన్కి ముందు రియాక్షన్ జరిగింది అనే విషయం సేమ్ మ్యాటర్ చెప్తున్నాడు, మనకు అది అవసరం లేదు. Now let us look at the results of some experiments carried out by the Joseph L. Proust. సైంటిస్ట్ పేరు ఏంటంటే ప్రౌస్ట్. ఈయన కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేసిన తర్వాత ఈయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఈయన 1798 నుంచి 1808 వరకు ఉన్నాడు. ప్రౌస్ట్ టుక్ 2 శాంపిల్స్ ఆఫ్ కాపర్ కార్బోనేట్. సో అతను ప్రౌస్ట్ తీసుకున్నటువంటి శాంపిల్స్ ఏంటంటే కాపర్ కార్బోనేట్ తీసుకుండు. కాపర్ కార్బోనేట్ శాంపిల్స్ ఎన్ని తీసుకుండంటే 2 తీసుకుండు. కాపర్ కార్బోనేట్ ఫార్ములా ఏంటంటే CuCO3. అయితే ఈ కాపర్ కార్బోనేట్ ఫార్ములా CuCO3, దీంట్లో ఈ కాపర్ ఉంటుంది, కాపర్ కార్బోనేట్లో కాపర్ ఉంటుంది, కార్బన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. ఈ 3 కాంపౌండ్స్, ఈ 3 ఉంటాయి. ఈ 3 మిక్స్ అయితే దాన్ని కాంపౌండ్ అంటారు. కాబట్టి CuCO కాపర్ కార్బోనేట్ అనేది ఏంటంటే అది ఒక కాంపౌండ్. ఆ కాంపౌండ్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటంటే కాపర్, కార్బన్, ఆక్సిజన్, ఇది ఉంటాయని చెప్తున్న ఎలిమెంట్లో. ఈ టుక్ ఏ శాంపిల్ ఫ్రమ్ నేచర్. జనరల్గా నేచర్లో ఉంటుంది కదా, నేచర్లో అంటే ప్రకృతిలో దొరికేటువంటి కాపర్ కార్బోనేట్ తీసుకుంటూ ఒక శాంపిల్, అనదర్ శాంపిల్ ప్రిపేర్డ్ ఇన్ ద ల్యాబ్ అండ్ ల్యాబ్లో తయారు చేసినటువంటి కాపర్ కార్బోనేట్ తీసుకుంటూ డీకాంపోజ్డ్ ఇట్ కెమికల్లీ టు ఫైండ్ పర్సెంటేజ్ ఆఫ్ కాపర్, కార్బన్ అండ్ ఆక్సిజన్ ఇన్ ద 2 శాంపిల్స్. సో 2 శాంపిల్స్ నుంచి తీసుకున్నటువంటి 2 శాంపిల్స్లో నింపింది ఏంటంటే కాపర్ కార్బోనేట్, కానీ తీసుకున్నటువంటిది మాత్రం ఒకటే కాదు. ఒకటేమో నేచర్లో ఉన్నటువంటి కాపర్ కార్బోనేట్ తీసుకుంటూ, ఇంకోటేమో ల్యాబ్లో తయారు చేసినటువంటి కాపర్ కార్బోనేట్ తీసుకుంటూ. కాపర్, కార్బన్, ఆక్సిజన్, ఈ 3 ఎలిమెంట్స్ ఉంటాయి. న్యాచురల్ శాంపిల్ ఉన్నటువంటి కాపర్ వెయిట్ ఎంత అంటే 51.35 వచ్చింది. సింథటిక్ శాంపిల్, అది ల్యాబ్లో తయారు చేసినటువంటి కాపర్ యొక్క వెయిట్ ఎంత వచ్చిందంటే 51.35 వచ్చింది. కార్బన్ వెయిట్ 38.91, సింథటిక్ 38.91, ఆక్సిజన్ 9.74. సో మనకి ఎలా ఉన్నాయి రెండింటిని చూస్తే, కాపర్ వెయిట్ ఎంత ఉంటుందో సింథటిక్ శాంపిల్ కూడా అంతే వెయిట్ ఉంది. ఇక్కడ కార్బన్ ఎంత వెయిట్ ఉందో ఇక్కడ కూడా అదే వెయిట్ ఉంది. ఆక్సిజన్ ఎంత వెయిట్ ఉంటుందో ఇక్కడ కూడా అదే వెయిట్ ఉంది. అది మనకు అర్థమవుతుంది.
వాట్ డిఫరెన్స్ డూ యూ అబ్జర్వ్ ఇన్ ద పర్సంటేజ్ ఆఫ్ కాపర్, కార్బన్ అండ్ ఆక్సిజన్ ఇన్ 2 శాంపిల్స్? డిఫరెన్స్ ఏం గమనించారంటుండు? పర్సంటేజ్ ఏం ప్రాబ్లం, తేడా ఏం లేదు. సిమిలర్లీ ప్రౌస్ట్ టుక్ వాటర్, ఈ కాపర్ కార్బోనేట్ కాకుండా ఇంకొక వాటర్ తీసుకున్నాడు, వాటర్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ అండ్ ఫౌండ్ దట్ ద పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ వాజ్ ద సేమ్ ఇన్ ఆల్ శాంపిల్స్. సో వాటర్ తీసుకొని వాటర్లో ఉన్నటువంటి హైడ్రోజన్ ఎంత పర్సెంటేజ్ ఉంది, ఆక్సిజన్ ఎంత పర్సెంటేజ్ ఉంది కూడా క్యాలిక్యులేషన్ చేశాడు. అయితే అవి డిఫరెంట్ ఏరియాలలో తీసుకొని క్యాలిక్యులేషన్ చేశాడు. దేర్ వాజ్ నో రిలేషన్ బిట్వీన్ ద ప్లేస్ ఫ్రమ్ వేర్ ద శాంపిల్ కేమ్ అండ్ ఇట్స్ కాంపోజిషన్. సో వాటర్ ఎక్కడి నుంచైనా తీసుకున్నా కూడా దాంట్లో ఉన్నటువంటి పర్సంటేజ్ మాత్రం సేమ్గానే అతనికి అర్థమైంది, సేమ్ కాపర్ కార్బోనేట్ లాగానే. Based on his experiments, Proust put forward the law of constant proportions. It states that law of constant proportion చూడండి, a given chemical substance always contains the same elements combined in a fixed proportions by mass. దీన్ని లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ అంటారు. A given chemical substance always contains the same elements ఉంటాయి, combined in a fixed proportions. సో ఎలా ఇప్పుడు వాటర్ ఫార్ములా H2O, ఎక్కడైనా H2O ఉంటుంది, ఎక్కడి నుంచి తీసుకున్నా H2O. కాపర్ కార్బోనేట్ ఫార్ములా CuCO3, ఎక్కడ తీసుకుని కూడా అదే రేషియో ఉంటుంది. దిస్ మీన్స్ దట్ ద రిలేటివ్ ప్రొపోర్షన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ కాంపౌండ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద సోర్స్ ఆర్ మెథడ్ ఆర్ ప్రిపరేషన్. Next, by early 19th century, the scientists knew some laws governing a chemical reactions. Why are these laws valid? Why cannot the elements combine in the any arbitrary proportions? అన్ని క్వశ్చన్స్ ఫామ్ చేస్తున్నారు. Many scientists tried to give appropriate explanations. చాలామంది శాస్త్రవేత్తలు ఇది అవును రేషియో ఎలా ఉంటుంది ఏంటి మొత్తం ఇలా రీసెర్చ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత మనకి ఇంకొక సైంటిస్ట్ గురించి వస్తుంది. సో మనం ఇప్పుడు 2 నియమాలు చెప్పుకున్నాం. మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని చెప్పుకున్నాం, లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ చెప్పుకున్నాం. ఇవి కాకుండా నెక్స్ట్ కంటెంట్ ఏంటంటే ద ఇంగ్లీష్ స్కూల్ టీచర్ జాన్ డాల్టన్ ప్రపోజ్డ్ ద బేసిక్ థియరీ అబౌట్ ద నేచర్ ఆఫ్ మ్యాటర్ గురించి అసలు అది దేంతో కన్స్ట్రక్ట్ అవుతుంది, దాని లోపల ఏముంటాయి అన్నటువంటి స్టార్టింగ్ చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే జాన్ డాల్టన్. డాల్టన్ రీజన్ ద ప్రపోజల్స్ యాజ్ మెన్షన్ బిలో. అతను చెప్పినటువంటి విషయం ప్రకారంగా చూద్దాం. ఫస్ట్ పాయింట్, ఇఫ్ మాస్ వాజ్ టు బి కన్జర్వ్డ్. సో మనము లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ప్రకారంగా దాన్ని మనము అది నిజం కాబట్టి మారటంలే కాబట్టి దెన్ ఆల్ ఎలిమెంట్స్ మస్ట్ బి మేడ్ అప్ ఆఫ్
extremely small particles called atoms. If mass was to be conserved, so మాస్ మారకపోతే, మారదని డిక్లరేషన్ జరిగింది, జరగకపోతే ఆ ఎలిమెంట్లో ఉన్నటువంటి, ఎలిమెంట్ అంటే సేమ్ ఐరన్ ఉదాహరణకి, ఆ ఎలిమెంట్లో కూడా ఒక ఎలిమెంట్ అనేటువంటి సోడియం మెటల్ ఎలిమెంట్ కావచ్చు, మెగ్నీషియం కావచ్చు, మీరు ఏ మెటల్ అయినా తీసుకోండి, ఆ ఎలిమెంట్లో కూడా ఒక చిన్న పార్టికల్ ఉంటుంది మన కంటికి కనిపించింది, స్మాలెస్ట్ పార్టికల్, చిన్నవి ఉంటాయి, ఆ చిన్న పార్టికల్ని యాటమ్ అంటారు. అకార్డింగ్ టు ద జాన్ డాల్టన్, according to the John Dalton, which is the smallest particle in element is called atom. సో ఇది ఏంటి, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ప్రకారం, ఎందుకంటే మారలేదంటే ఖచ్చితంగా చిన్న పార్టికల్ ఎన్ని మారలేదని అర్థం. మారకపోతేనే కదా రియాక్షన్ ముందు ఎంత వెయిట్ ఉంటుందో రియాక్షన్ తర్వాత కూడా అంతే వెయిట్ ఉంటుంది. న్యూ ప్రోడక్ట్ ఫామ్ అయినా అది ఎలా ఉందో అలానే ఉంటుంది అనేది ఇక్కడ అభిప్రాయం. ఇఫ్ లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ ఈజ్ టు బి ఫాలోడ్, ద పార్టికల్స్ ఆఫ్ సేమ్ సబ్స్టెన్స్ కెనాట్ బి డిఫరెంట్. ద పార్టికల్స్ ఆఫ్ సేమ్ సబ్స్టెన్స్, ఒకే రకమైనటువంటి పదార్థం అయ్యి ఉంటే, ఉదాహరణకి ఇక్కడ ఆక్సిజన్ తీసుకున్నాం, ఇంకో చోట ఆక్సిజన్ తీసుకున్నాం, ఆ రెండింటిలో ఉన్న ఆక్సిజన్ మాసెస్ ఏమైనప్పుడు అంటే యాటమ్స్ ఏం మారలే కదా, చిన్న పార్టికల్స్ ఆఫ్ సేమ్ సబ్స్టెన్స్ కెనాట్ బి డిఫరెంట్. సో డిఫరెంట్గా ఏమి లేవు అంటే యాటమ్స్ అనేవి ఎక్కడున్నా ఒకే రకంగా ఉంటున్నాయి అనేది ఈ సెకండ్ ఈ లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఇతను జాన్ డాల్టన్ ఈయన చెప్పినటువంటి విషయాలు తెలుసుకుందాం. మ్యాటర్ సాలిడ్స్ అయినా కావచ్చు, లిక్విడ్స్ అయినా కావచ్చు, గ్యాసెస్ అయినా కావచ్చు. మ్యాటర్ అంటే ఈ ప్రపంచంలో మన కంటికి కనిపించేది ఏదైనా, కంటికి కనిపించిందైనా దానికి మాస్ ఉండాలి, బరువు ఉండాలి, స్థలాన్ని ఆక్రమించాలి, దాన్ని మ్యాటర్ అంటారు. మ్యాటర్ కన్సిస్ట్స్ ఆఫ్ ఇండివిజిబుల్, డివిజిబుల్ అంటే విడగొట్టేది అని అర్థం, ఇండివిజిబుల్ అంటే విడగొట్టడానికి చేత కాకుండా ఉండేటువంటిది అని అర్థం. సో ఇండివిజిబుల్ విడగొట్టడానికి చేత కాకుండా ఉండేటువంటి మ్యాటర్లో ఉన్నటువంటి పార్టికల్స్ని, విడగొట్టడానికి చేత కాకుండా ఉన్నటువంటి పార్టికల్ని ఏమంటారంటే యాటమ్స్ అంటారు. సో ఏ మ్యాటర్లో అయినా స్మాలెస్ట్ దాన్ని మనం డివిజన్ చేయడానికి చేత కాదు, దానిని యాటమ్ అంటారు. మనం తీసుకున్నటువంటి ఏ సబ్స్టెన్సెస్ అయినా ఆ సబ్స్టెన్సెస్లో స్మాలెస్ట్ పార్టికల్ ఉంటుంది, దానిని యాటమ్ అంటారు. యాటమ్స్ ఆర్ నైదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్. యాటమ్స్ని క్రియేట్ చేయలేము, నాశనం చేయలేము ఇన్ కెమికల్ రియాక్షన్స్. సో ఎక్కడైనా రియాక్షన్ జరగకముందు ఎన్ని యాటమ్స్ ఉంటాయి, రియాక్షన్ జరిగిన తర్వాత అంతే అన్ని యాటమ్స్ ఉంటాయి, కానీ ప్రోడక్ట్స్ రూపంలో ఉంటాయి. కాబట్టి యాటమ్స్ని ఎవరు క్రియేట్ చేయలేరు, ఎవరు నాశనం చేయలేరు కెమికల్ రియాక్షన్స్లో. కెమికల్ రియాక్షన్స్ ఇన్వాల్వ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ యాటమ్స్. కాబట్టి యాటమ్స్ మారుతాయి అంతే, ప్లేసెస్ మారుతాయి అంతే తప్ప ఎవరు కూడా యాటమ్స్ని క్రియేట్ చేయలేరు, నాశనం చేయలేరు. కెమికల్ రియాక్షన్లో మాత్రం ఇలా జరగదని చెప్తున్నారు.
ఆఫ్ గివెన్ ఎలిమెంట్, ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. మనకు తెలిసినటువంటి ఎలిమెంట్ జనరల్గా ఐరన్ని మనం చిన్న ముక్కలుగా చేసాం. చిన్న స్మాలెస్ట్ పార్టికల్ వచ్చింది, ఆ పార్టికల్ని యాటమ్ అంటారు. అయితే ఆల్ ద యాటమ్స్ ఆఫ్ గివెన్ ఎలిమెంట్, మనం తీసుకున్నటువంటి ఐరన్లో ఉన్నటువంటి యాటమ్స్ అన్నీ కూడా ఐడెంటికల్ మాస్, అన్నీ ఒకే బరువును కలిగి ఉంటాయి. ఆర్ ఐడెంటికల్ ప్రాపర్టీస్, ఒకే రకమైన ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి. కాబట్టి యాటమ్ అంటే చాలా అన్నీ సేమ్ అని అర్థం. హైడ్రోజన్ యాటమ్ ఎక్కడున్నా సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. Atoms are different. Elements have different masses and different properties. డిఫరెంట్ ఎలిమెంట్స్ అనుకోండి, సేమ్ ఎలిమెంట్ అయితే సేమ్ ఒకే రకంగా ఉంటాయి. అదే డిఫరెంట్ ఎలిమెంట్స్ అనుకోండి, ఆ డిఫరెంట్ ఎలిమెంట్స్ యొక్క మాసెస్ కానీ ప్రాపర్టీస్ కానీ డిఫరెంట్గా ఉంటాయి. ఒక ఎలిమెంట్ యొక్క మాస్ అయితే ఎక్కడైనా ఒకే రకం ఉంటాయి, కానీ ఒక ఎలిమెంట్ ఇంకొక ఎలిమెంట్ కంపేర్ చేస్తాయి. ఈ ఎలిమెంట్ యొక్క మాస్ వేరు, ఆ ఎలిమెంట్కి మాస్ డిఫరెంట్గా ఉంటాయి. Compounds are formed when atoms of different elements combine in a simple whole number ratios. That is, chemical change is the union or separation of atoms in whole numbers. Compounds are formed when atoms of different elements combine a simple whole number ratios. డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ ఎలిమెంట్స్లో ఉన్నటువంటి యాటమ్స్. ఇప్పుడు హైడ్రోజన్ ఎలిమెంట్ తీసుకున్నాం, దాంట్లో ఉన్నటువంటి యాటమ్ కూడా హైడ్రోజన్ అవుతుంది. ఆక్సిజన్ ఎలిమెంట్ తీసుకున్నాం, ఆక్సిజన్లో ఉన్న స్మాలెస్ట్ పార్టికల్ కూడా యాటమ్ అంటారు. ఇప్పుడు ఈ రెండు కలిసి అనుకోండి, హైడ్రోజన్ యాటమ్ ఆక్సిజన్ యాటమ్ రెండు మిక్స్ అనుకో, అప్పుడు కాంపౌండ్ ఫామ్ అవుతుంది. అది కంబైన్ ఇన్ సింపుల్ హోల్ రేషియోస్ అన్నాడు. అది ఇప్పుడు వాటర్ ఫార్ములా H2O, దాని రేషియో ఎంత H2:1. హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నాయి. దాన్ని 2:1 అంటారు. సో ఎప్పుడు ఆ రేషియోలోనే కలుస్తాయి. When atoms of different elements combine in different whole numbers of ratio, they form different compounds. సో డిఫరెంట్ యాటమ్స్ కలిసి డిఫరెంట్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయంటుండే. ఎగ్జాంపుల్ చూడండి, కార్బన్ మోనాక్సైడ్. కార్బన్ అనేది ఆక్సిజన్తో మిక్స్ అయినప్పుడు కార్బన్ మోనాక్సైడ్ ఫామ్ కావచ్చు. అది ఎప్పుడు అలానే ఫామ్ అవుతుందంటే అలా కాదు. ఇప్పుడు ఇక్కడ రేషియో ఏంటి? కార్బన్ 1 ఉంది, ఆక్సిజన్ 1 ఉంది, 1:1. అలాగే అదే కార్బన్ ఆక్సిజన్తో మిక్స్ అయినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడింది, CO2. ఇక్కడ దీని రేషియో ఏంటంటే 1:2. 1:2 రేషియోస్ రెస్పెక్టివ్లీ టు గివ్ 2 డిఫరెంట్ కాంపౌండ్స్. సో రేషియో మారడం వల్ల 2 డిఫరెంట్ కాంపౌండ్స్ ఫామ్ అయ్యాయి. అదే కార్బన్ మోనాక్సైడ్ ఎక్కడి నుంచి తీసుకున్నా 1:1. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడి నుంచి తీసుకున్నా 1:2. అయితే కార్బన్ మోనాక్సైడ్లో రేషియో వేరు, కార్బన్ డైఆక్సైడ్లో రేషియో వేరు. అది మనం ఇక్కడ తెలుసుకున్నటువంటి విషయం. సో మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ డిస్కస్ చేసాం, లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ డిస్కస్ చేసాం, యాటమ్ అంటే ఏంటనే విషయం తెలుసుకున్నాం మనం. యాటమ్ అంటే మ్యాటర్లో స్మాలెస్ట్ పార్టికల్ని యాటమ్ అంటారు. మ్యాటర్లో స్మాలెస్ట్ పార్టికల్ని యాటమ్ అని పిలుస్తాం.